బ్యాక్ టు న్యూస్. పామాయిల్ తోటల్లో పులి పాదముద్రలు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాలో స్పెషల్ ఆపరేషన్ మొదలైంది. బెబ్బులని బంధించేందుకు 2 భారీ బోన్లు ఏర్పాటు చేశారు. మేకలను ఎరగా వేశారు. దాన్ని తిరిగి దట్టమైన అడవిలోకి మళ్లిస్తామని చెబుతున్నారు. ఆ వివరాలు మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. అధికారులకు ఈ పెద్ద పులిని పట్టుకోవడం పెద్ద సవాల్గా మారడం జరిగింది. జనావాసాలు, గ్రామాలు, ఊళ్ళ చివారు ప్రాంతంలోనే ప్రస్తుతం ఈ పెద్ద పులి నక్కి ఉండడం జరిగింది. వీటిని పూర్తిగా అధికారులు అయితే గమనిస్తున్నారు, ఐడెంటిఫై చేస్తున్నారు. పులి వచ్చినటువంటి గమనాన్ని, వెళ్తున్నటువంటి మార్గాన్ని పూర్తిగా పరిశీలన చేస్తున్నారు. వాటి పాదముద్రల ఆధారంగా ఎటు నుంచి వచ్చింది, ఎటు వెళ్ళిపోతుంది అనేది పూర్తిగా ఐడెంటిఫై చేసి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, గాడాల గ్రామ శివారులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా ప్రస్తుతం అధికారులు గుర్తించారు. స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వీటిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, ఏదైతే నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు, ఈ పరిసర ప్రాంతాల్లో పులి వస్తే ఖచ్చితంగా వీటిని క్యాప్చర్ చేసి ఈ పరిసర ప్రాంతాల్లోనే బోన్లను ఏర్పాటు చేసి దాన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గడిచిన 4-5 రోజుల నుంచి కూడా ప్రత్యేక నిఘా కెమెరాలతోనూ డ్రోన్తోనూ మానిటరింగ్ చేస్తూ బోన్లను కూడా సిద్ధం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, గడిచిన 10 రోజుల నుంచి అటు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పులి గోదావరి దాటుకుని తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించడం, ఆ తర్వాత 2-3 ఆవులను చంపడం ఇక్కడ హల్చల్గా మారినటువంటి సందర్భంలో ప్రస్తుతం ప్రజానికానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల వీఆర్ఓలు, అదేవిధంగా గ్రామాల సిబ్బంది ద్వారా గ్రామాల్లో ఈ ప్రచారం చేస్తూ పులి పట్ల జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఎప్పటికప్పుడు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇది పగటిపూట మాత్రం జనావాసాలు ఉండడంతో, ఉండడంతో ఇది నక్కి ఉంటుంది. రాత్రిపూట ఇది సంచరిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, ఈ పామాయిల్ తోట పరిసర ప్రాంతాల్లో ఈ పులి అనేది సంచరిస్తున్నట్టుగా ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. దాని పాదముద్రలను కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, దాదాపు 9 ఇంచులకు పైగా ఉన్నటువంటి పాదముద్రను మనం గమనించవచ్చు. చాలా వెడల్పుగా కనిపిస్తుంది. దాదాపు ఒక చెయ్యి వెడల్పులో ఈ పాదముద్ర అనేది, టైగర్ పాదముద్ర అనేది మనకు కనిపిస్తుంది కదా. మొత్తం 4 గోర్లు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వెడల్పుగా ఉన్నటువంటి పాదముద్రను మనం కూడా చూడొచ్చు. దాదాపు దీన్ని బట్టి చూస్తే ఇది చాలా విత్తిగా ఉన్నటువంటి పులిగా మనకు అర్థమవుతుంది. అయితే ఇంతవరకు గడిచిన 4 రోజుల నుంచి ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాలు పెట్టినా అది ఎక్కడ అంతవరకు ట్రాప్ కెమెరాలకు చెక్కకుండా సంచరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే గాడాల సమీపం నుంచి అది ఎటు వెళ్ళిపోతుందో అనేది తెలియనటువంటి పరిస్థితి. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గ్రామ శివారులో పనిచేస్తున్నటువంటి రైతులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అధికారులు అయితే అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇటుగా ఏది వచ్చినటువంటి పులిని ఎటు నుంచి ఎటువైపుగా వెళ్తుంది అనేది ఐడెంటిఫై చేసి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే సిబ్బంది చేస్తూనే ఉన్నారు. నిరంతరాయంగా గడిచినటువంటి 4-5 రోజుల నుంచి కూడా ఫారెస్ట్ సిబ్బంది నిర్విరామంగా పులిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక సవాల్గా మారింది. గత ఏడాది మనం చూసి ఒక పులి వచ్చినటువంటి సందర్భంలో దాదాపు 20 రోజుల సమయం పట్టింది. అయితే అది ఎటు నుంచి ఎటు వెళ్ళిందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా వచ్చినటువంటి పులి దాదాపు 12 రోజులుగా అటు ఏలూరు జిల్లాలోను, ఇటు తూర్పుగోదావరి జిల్లాలోను సంచరిస్తూ ఫారెస్ట్ అధికారులకు చెక్కకుండా ఏదైతే గుబురుగా ఉన్నటువంటి తోటలు ఉన్నాయో వాటిని దాటుకుంటూ కూడా ఇది ఇటువైపుగా వచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఇటు మధురపూడి, ఇటువైపుగా గోకవరం, రంపచోడవరం ఈ పరిసర ప్రాంతాల్లోకి వెళ్తే తిరిగి మళ్ళీ అటవీ ప్రాంతంలోకి దాన్ని వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ఇబ్బంది ఉండదు అన్న అంచనాలో ఉన్నారు. ఒకవేళ అలా కాకుండా మళ్ళీ ఇది వెనక్కి వెళ్తే మళ్ళీ గోదావరి దాటుకుని మళ్ళీ అటు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందువల్ల అధికారులు దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు. ఒకవేళ బోనిలో ఏదైతే బోన్లో చిక్కితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, తిరిగి మళ్ళీ దాన్ని అటవీ ప్రాంతంలోకి విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ చిక్కనటువంటి పక్షంలో నిర్విరామంగా ఈ వేట కొనసాగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ లోపుగానే ప్రజానికానికి ఇబ్బంది లేకుండా అది ఎటు నుంచి ఎటువైపుగా వెళుతుంది అనేది పూర్తిగా
తెలుసుకోవచ్చు. ఆ గ్రామాల ప్రజలను కానీ ఆ గ్రామాల వ్యవసాయ పనుల్లో ఉన్నటువంటి కార్మికులను కానీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పులి యొక్క ఇబ్బందికరంగా మారింది. అటు అనంతపురం జిల్లాలోను ఒక మహిళ మీద దాడి చేయడం, నెల్లూరు జిల్లాలో కూడా పులి సంచరించడం, అటు తెలంగాణలో మిర్యాలగూడ ఇదే విధంగా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ పులి సంచరిస్తూ ఉండడం, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇది సంచరిస్తూ ఉండడం, ఈ వరుసగా అటవీ పాటను వీడి ఇది పూర్తిగా జనావాసాల్లోకి గ్రామాల్లోకి ఎందుకు వస్తున్నాయనే దానికి ఒకసారి ఆలోచన చేస్తే అటవీ ప్రాంతంలో మనం ఆక్రమణ చేయడం, ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు వచ్చేసరికి పర్యాటక కేంద్రాలుగా మార్చడం, అక్కడ భవనాలు నిర్మించడం, కాటేజీలు ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా చెట్లు నరికివేయడం, ఇలాంటి కారణాల వల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పులులు పూర్తిగా జనావాసంలోకి వచ్చి ఇక్కడ ఇబ్బందికర మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. అందువల్ల అటవీ అనేది సంరక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పులులు అనేవి ఎప్పుడూ జనావాసాల్లోకి తరచుగా వస్తున్నటువంటి సందర్భం గత కొన్నేళ్ల నుంచి కూడా కనిపిస్తోంది. అలా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అటవీ ప్రాంతాన్ని పూర్తిగా సంరక్షించుకోవాలి. అందువల్ల ఒకవేళ ఈ పులులు వచ్చినటువంటి సందర్భంలో ప్రజలకు ప్రాణహాని కలిగేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి సందర్భంలో ఇది ఒక హెచ్చరికగా ప్రభుత్వాలు తీసుకుని అటవీ సంపదను కావచ్చు, అటవీని పూర్తిగా సంరక్షించుకుని పులులకు ఇబ్బంది లేకుండా టైగర్ జోన్లు ఏవైతే ఉన్నాయో వాటి మార్గంలోనే అవి నడిచే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తున్నటువంటి ఈ పెద్ద పులిని పట్టుకునేందుకు నిర్విరామంగా ఫారెస్ట్ అధికారులు స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి స్థానిక గ్రామాల ప్రజల సహకారంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎవరికైనా తారసపడితే ఖచ్చితంగా వెంటనే సమాచారం అందిస్తే ఆ పరిసర ప్రాంతాలకు సిబ్బంది వెళ్ళడం, దాన్ని మానిటరింగ్ చేయడం, అది వచ్చిందా లేదనేది పాదముద్రలను బట్టి ఐడెంటిఫై చేయడం, ఇలా ఫారెస్ట్ అధికారులు అయితే నిర్విరామంగా కృషి చేస్తున్నారు. చూద్దాం ఎన్ని రోజుల పాటు పెద్ద పులి తూర్పుగోదావరి జిల్లాలో పట్టుబడుతుందో లేదా అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోతుందో అనేది ఇంకా చూడాల్సి ఉంది. బాలుతో గణేష్, ఐ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.